తండ్రి కేసీఆర్ పై కూతురు కవిత ఆగ్రహంగా ఉన్నారా? కేసీఆర్ తీరుపై కవిత గుర్రుగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. కేసీఆర్ తాను 5 నెలలు జైల్లో ఉన్నప్పటికీ తనని కలవడానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద లిక్కర్ స్కామ్ కేసులో కవిత 5 నెలలుగా తిహార్ జైల్లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత తీవ్ర అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఆమె తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పితో బాధపడి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆమె తిరిగి ఢిల్లీ ఎయిమ్స్ నుంచి తిహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తన తండ్రి కేసీఆర్ తనను ఇప్పటి వరకు కలవడానికి రాకపోవడం, దాంతోపాటు బెయిల్ ఇప్పించడంలో 5 నెలలుగా ఆయన సరైన ప్రయత్నాలు చేయడం లేదనే ఆవేదనలో కవిత ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తండ్రిపై కవిత గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే హరీష్ రావు, కేటీఆర్లు ఇద్దరు కూడా ఇవాళ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు. రేపు కవితను ములాఖాత్లో భాగంగా పరామర్శించబోతున్నారు. ఇక 27వ తేదీన కవిత బెయిల్ పిటిషన్ అంశం కూడా విచారణ రాకపోతుంది. ఈ నేపథ్యంలో కవిత తన తండ్రి వైఖరి పట్ల కాస్త సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుందంటే కవిత బెయిల్ అంశంలో కేసీఆర్ చేయాల్సినటువంటి ప్రయత్నాలు సరిగా చేయట్లేదా? కవిత ఆవేదనకు, కవిత ఆగ్రహానికి కారణం ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, కవిత దాదాపు 5 నెలలుగా తిహార్ జైల్లో గడుపుతున్నారు లిక్కర్ స్కామ్ సంబంధించి. ఇప్పటి వరకు కూడా ఆమెకు బెయిల్ రాకపోవడం, దీనికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో తన తండ్రి కేసీఆర్ ప్రయత్నాలు చేయకపోవడమే కారణమంటూ కవిత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో వాస్తవం ఎంత, అసలు ఏం జరుగుతోంది, కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు కవితను కలవలేకపోయారు, కవిత ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి? మార్చి నెలలో కవితను ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో అరెస్ట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక గత నెల జూలై 16వ తారీఖున కవిత అస్వస్థతకు గురైంది. అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి జ్వరం, గొంతు నొప్పి, బాడీకి సంబంధించినటువంటి ఇబ్బందుల కారణంగా తననైతే ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రివర్స్గా తిహార్ జైలుకి తరలించినటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఆ యొక్క బెయిల్ సంబంధించినటువంటి వాదనలలో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పేసి కూడా భావించడం జరిగింది. కానీ ఈడీ వారికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ అయితే ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాము. ప్రధానంగా ఈ నెల 27వ తారీఖు మంగళవారం రోజున కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు జరగనున్నాయి. ఆ వాదనలలో ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్నటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ 5 నెలలలో కనీసము ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి కేసీఆర్ కనీసము ఢిల్లీ వేదికగా అక్కడికి వెళ్ళలేదు, కనీసం ములాఖాత్లో కూడా కలవలేదు. కవితకు సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అసలు ఢిల్లీకి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో తన తనయురాలు ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించలేదు. కనీసం కేసీఆర్ పట్టించుకోలేదు అనేటువంటి ఒక గుర్రు మాత్రం కవిత లోపల ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. దానికి ఒక అనుగుణంగా అని చెప్పాలంటే గత 2 రోజుల కింద కూడా కవిత అస్వస్థతకు గురైంది. తీవ్రమైనటువంటి గైనిక్ ప్రాబ్లంతో తను బాధపడ్డటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. మళ్ళీ తిహార్ జైలుకే కవితనైతే తరలించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తండ్రి నుంచి ఎంతో కొంత సపోర్ట్ కోరుకున్నటువంటి కవితకైతే చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. కనీసము తండ్రి నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకకపోగా ఇక్కడ కూడా కేసీఆర్ బెయిల్ విషయంలో ఎక్కడ ప్రయత్నించినటువంటి తాకలాలను కూడా మనం చూడట్లేదు రామ్దాస్. ఇందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు హరీష్ రావు, అలాగే కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలు కవితతో ములాఖాత్కు వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసాము. ఈరోజు సాయంత్రము హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి తిహార్ జైలుకి వెళ్ళి కవితను పరామర్శించి అసలు ఏం జరగబోతా ఉంది, 27వ తారీఖు రోజు బెయిల్ వస్తుందా రావట్లేదా, ఇవన్నీ విషయాలను కూడా చర్చించనున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం రామ్దాస్. అంటే ఇక్కడ శ్రీనివాస్, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే కవిత ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో మరి ఇంకా బెయిల్ సంబంధించి ఎట్లాంటి ప్రయత్నాలు సాగబోతున్నాయి? 27వ తారీఖు రోజు ఖచ్చితంగా ఈడీ కౌంటర్ దాఖలు చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే చెప్పింది. తప్పనిసరి పరిస్థితులలో రేపు మాపు ఈడీ కూడా కౌంటర్ అయితే దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఈడీ కౌంటర్ దాఖలు క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో ఇందులో 13గా ఉన్నటువంటి కవితనైతే ఖచ్చితంగా బయటకు వస్తుంది అనేటువంటి మనీష్ సిసోడియా
అరవింద్ కేజ్రీవాల్ బయట ఉన్నారు. అలాగే దానిలో కొంతమంది అప్రూవర్గా మారినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. వారందరికీ కూడా బెయిల్ అయితే రావడం జరిగింది. ఎక్కడో A13లో ఉన్నటువంటి కవితకు బెయిల్ వస్తుందన్నటువంటి ఆశాభావాన్ని అయితే అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే కవిత తరపున వాదిస్తున్నటువంటి ముఖర్జీ కూడా ఒక ఆశాభావంతోనే ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. సుప్రీంకోర్టు ధర్మాసనం 27వ తారీఖు కవితకు ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేస్తుందనేటువంటి ఒక ఆశాభావంలో కవితతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్వకేట్లు కూడా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. రామ్దాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక ఢిల్లీ వెళ్దాం. అసలు కవిత బెయిల్ అంశానికి సంబంధించి ఎట్లాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి? నిజంగా కవిత తన తండ్రి వైఖరి పట్ల గురుగా ఉన్నారా? కేసీఆర్ 5 నెలలుగా జైల్లో ఉంటే తనని పరామర్శించడానికి ఎందుకు రాలేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో మరి తన తండ్రి వైఖరి పట్ల కవిత నిజంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో కవిత ఆరోగ్య పరిస్థితి? మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, కవిత ముఖ్యంగా 5 నెలలుగా జైల్లో గడుపుతున్నారు. తీవ్రమైన జ్వరంతో ప్రస్తుతం ఆమె ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తిరిగి తిహార్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తిహార్ జైలుకి నేపథ్యంలో వాస్తవానికి మరి ఆమె తండ్రి వైఖరి పట్ల ఆమె గుర్రుగా ఉన్నట్టుగా కూడా కొంత ఆవేదన చెందినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏం జరగబోతుంది? ప్రస్తుతానికి కవిత హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అట్లాగే కేటీఆర్ హరీష్ ఎప్పుడు రాబోతున్నారు ఢిల్లీకి? తన తండ్రి పట్ల ఉన్నటువంటి వైఖరి విషయంలో వాస్తవం ఎంత? కొంత కవిత కేసీఆర్ వైఖరిపై ఆవేదనతో ఆందోళన ఉన్నారు. 5 నెలలుగా జైల్లో ఉన్నప్పుడు కూడా తనని పరామర్శించడానికి తండ్రి రాకపోవటం. ఎప్పటిదాకా అందరూ వచ్చారు, తల్లి వచ్చారు, అలాగే వాళ్ళ అన్న వచ్చారు, ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి చూసి వెళ్ళారు. కానీ కేసీఆర్ మాత్రం రాలేదు. మరి ఈ అంశానికి సంబంధించి ఆమె చాలా ఆందోళనలో ఉన్నట్టు కూడా ఆమె సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఇవాళ హరీష్ రావు మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలు వచ్చి ఆమెతో సమావేశమయ్యారు. ఆమెతో ఈరోజు ములాఖత్ ఉంది. ఈ ములాఖత్తులో కవితను కలిసి పరామర్శించబోతున్నారు. మరి గత కొంత రోజుల నుంచి ఆమె ఎయిమ్స్ లో కొన్నిసార్లు 2-3 సార్లు ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం. మళ్ళీ ఆమె చూసుకున్నట్టుగా అయితే ఈ దీనదయాళ్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆమె 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోవడం, హై ఫీవర్ రావడం, వీటన్నిటి నేపథ్యంలో కొంత ఆమె ఆరోగ్యం చాలా ఆందోళనకరంగానే ఉంది. ఈ అంశాన్ని ఇప్పటికే జైలు అధికారులు కూడా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పారు. లాయర్లు కూడా ఆమెకు బెయిల్ తీసుకురావడం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి మరోవైపు నిన్న జరిగిన సంఘటన ఇక మా కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఢిల్లీ వచ్చారు. మరి కొద్దిసేపట్లో ములాఖత్ అవుతున్నారు. ములాఖత్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది, లోపల ఏంటనే విషయాలు తెలియవచ్చు. రామకృష్ణ, అంటే ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా కవితకు మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ లభించే అవకాశం ఉందా? ఆమె తరపు లాయర్లు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏం జరగబోతోంది? మెడికల్ గ్రౌండ్స్ లోనే బెయిల్ దొరకాలి ఇప్పుడు, ఎందుకంటే ఆమె హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ గ్రౌండ్స్ లో బెయిల్ పొందేందుకు అవకాశం ఉంది. అంతే తప్ప ఆమెకి నార్మల్ గా బెయిల్ అవ్వడానికి కూడా కొంచెం కష్టం. అంటే యాక్చువల్ గా 3 నెలల తర్వాత డిఫాల్ట్ బెయిల్ రావాలి, కానీ అది రాలేదు. పిఎంఎల్ఏ చట్టం కింద ఆమె కొన్ని ఉన్నాయి, వాటి కింద కూడా రావాలి, అక్కడ కూడా రాలేదు. దాంతో పాటు వీటన్నిటితో పాటు అడ్వకేట్స్ కూడా ఏం చెప్తున్నారు, జడ్జి కూడా మొన్న చెప్పింది ఏంటంటే ప్రజాప్రతినిధుల విషయంలో ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, కేసు ఎన్ని రోజులు దర్యాప్తు చేస్తారని కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సిబిఐ అలాగే ఈడీ మీద. ఈ నేపథ్యంలో కేసును కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పారు. 90% కేసు కంప్లీట్ అయిపోయింది, మరి ఇంకా ఎందుకు అబ్జెక్షన్స్ చెప్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసు ఈ నెల 25కి వాయిదా పడింది. ఆమె బెయిల్ పిటిషన్ కూడా ఫైనల్ గా 25న ఆమెకు బెయిల్ వచ్చి మంగళవారం ఆమెకి బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, ఎస్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కవిత బెయిల్ అంశానికి సంబంధించి ఓవైపు ప్రయత్నాలు సాగుతుంటే మరోవైపు తన తండ్రి ఇప్పటి వరకు తనను చూసేందుకు రాకపోవడంతో కాస్త ఆవేదనగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా 5 నెలలుగా తాను జైల్లో గడుపుతున్నప్పటికీ బెయిల్ ప్రయత్నించే విషయంలో కొంత కేసీఆర్ చేయాల్సిన ప్రయత్నాలు ఏమీ చేయట్లేదనే భావనలో కవిత ఉన్నట్టుగా తెలుస్తుంది. తన తండ్రి వైఖరి పట్ల ఆగ్రహంగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం పూర్తి స్థాయిలో నిర్ధారించుకొని చెప్పాల్సిన అంశానికి వస్తే కనుక ఖచ్చితంగా కవిత మధ్యలో మాట ఇదే అనే అంశాన్ని అయితే స్థానికంగా వస్తున్నటువంటి వాదనలు బట్టి మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద కవిత తన తండ్రి ఇప్పటివరకు తనని చూడడానికి రాకపోవడము, దాంతోపాటు ఓవరాల్గా తన అంశాలపై ఆరా తీస్తున్నప్పటికీ, తన జైలు జీవితానికి సంబంధించి తన బెయిల్కు సంబంధించి విషయాలు ఆరా తీస్తున్నప్పటికీ తనను కలవడానికి రాకపోవడంతో కొంత ఆవేదనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన వైరల్ ఫీవర్తో పాటు గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయి తిరిగి తిహార్కు జైలు వెళ్ళారు. అయితే
మళ్ళీ కవిత బెయిల్ పిటిషన్ అంశం తెరపైకి వస్తుండడంతో కవితకు ఈసారి బెయిల్ ఖాయమనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కవిత బెయిల్ నుంచి విడుదలవుతుందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. జరిగితే ఆమె తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు తన తండ్రిని కలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రస్తుతానికి కవిత ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతానికి కాస్త నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు ఆమెను తిరిగి డిశ్చార్జ్ చేసి తిహార్ జైలుకు మళ్ళీ పంపించినట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.